అనేక సందర్భాల్లో ఉద్యమంలో అయితే అడుగడుగు ధూమ్ధాం ఎక్కడ జరిగితే అక్కడ కలుసుకునే వాళ్ళము, మాట్లాడుకునే వాళ్ళము. నిజానికి తాను ఏం చదువుకోలేదు, అసలు ఏం చదువుకోకుండా చాలా సాధారణమైనటువంటి ఒక మామూలు కూలీగా పనిచేస్తూ, ఒక మేస్త్రిగా పనిచేస్తూ ఒక ఇంత అద్భుతమైనటువంటి కవిగా రూపుదాల్చడం, ఇంతగా జాతి తలపుల్లో నిలిచిపోవడం అనేది ఆయన సాధించినటువంటి గొప్ప ఘనత. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట అయితే అసలు అది జాతి గీతమైంది. అంత అది తెలంగాణ ఉద్యమాన్ని గొప్పగా నడిపి తెలంగాణ తల్లికి ఒక అద్భుతమైనటువంటి నీరాజనంగా నిలిచిపోయినటువంటి పాట. అసలు ఇవాళ మీరు చెప్తుంటే నాకు అసలు ఇప్పటికీ ఇంకా ఏమిటిది, నిజమా, ఇది ఎట్లా జరిగింది అని అసలు ఆయన మొన్న నాకు హరీష్ రావు గారి తండ్రి గారి దశదిన కర్మానికి వచ్చాడు, అక్కడికి ఆయన వచ్చాడు, కనబడ్డాడు. అటువంటి మనిషి ఇట్లా హఠాత్తుగా అసూలు బాసాడు అని జీర్ణం చేసుకోలేకపోతున్నాను, నమ్మలేకపోతున్నాను అసలు ఇది నిజంగా జరిగిందా అని. ఏదైనా చాలా 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 దురదృష్టకరమైనటువంటి విషయం. ఇలా జరిగి ఉండవలసింది కాదు. ఇంకా తను చాలా సేవ చేయవలసింది. అసలు తన పాటని ఇంకా పుస్తకంగా కూడా వేయలేదు. అసలు ఆయన పాటని పుస్తకం వేయాల్సి ఉంది, దాని మీద చాలా విశ్లేషణ జరగవలసి ఉంది. అసలు అందశ్రీ ఒక 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 నక్షత్రం ఆరిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా విషయాలు